అమ్మ అఖిల్ అనే కాలర్ లైన్ లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో హలో నమస్కారం అండి. నమస్తే. అఖిల్ పేరు మీద రిజిస్టర్ చేసుకున్నారు కదా, ఒకసారి బర్త్ డీటెయిల్స్ కన్ఫర్మ్ చేసుకుందాము. సరే అండి, చెప్పండి. మే 23, 1995 అవునండి. మధ్యాహ్నం 12:40 మెదక్లో పుట్టారు. అవునండి. ఓకే అండి, సమస్య ఏంటో చెప్పండి మేడంతో. నమస్తే అమ్మా. చెప్పండి. నమస్తే, చెప్పండి. బీటెక్ ఫైనల్ ఇయర్ లో ఉన్నానమ్మా. నేను ఇప్పుడు గ్రూప్ 1, గ్రూప్ 2 సివిల్స్ ఈ మూడిట్లో నేను ఏ గవర్నమెంట్ జాబ్ ప్రిపేర్ కావాలని అడుగుతామని. గ్రూప్ 1, గ్రూప్ 2కు వెళ్ళొచ్చు, వెళ్తే వచ్చే అవకాశం ఉంది. వెళ్ళండి, ప్రయత్నం చేయండి. అమ్మ అలాగే అందరూ కూడా పఠించదగ్గ గణపతి మంత్రం గురించి తెలియజేస్తారా? అందరూ పఠించదగింది అంటే గణపతి మంత్రాలు అనేకం 32 రూపాయలకి కొన్ని వేల మంత్రాలు మనకి కనిపిస్తాయి. వాటన్నిటికీ కూడా బీజాక్షరాలు ఉంటాయి కాబట్టి గురుముఖంగా మాత్రమే ఉపదేశం తీసుకుని అందరూ చదవాలి. కాకపోతే అందులో మనకి కనిపించే విషయం ఏకాక్షరీ మంత్రం అని ఒక మంత్రం ఉంది. దానికి ఏమిటంటే ఓం గం గణపతయే నమః అనేటువంటి నామాన్ని అందరూ కూడా చేసుకోవచ్చు అనేటువంటి విషయం కనపడుతోంది. అలాగే లక్ష్మీ గణపతి మంత్రం అందరూ చదవచ్చు అంటారా? లక్ష్మీ గణపతి మంత్రం ఎంత పెద్దదో తెలుసా? 36 అక్షరాలు ఉంటాయి. గురుముఖంగా ఉపదేశం తీసుకుని నిష్ఠాగరిష్ఠులై మాత్రమే ఆ మంత్రాన్ని జపించాలి. మనకి ప్రయోజనం ఉంది కదా, ఎందుకంటే లక్ష్మీ గణపతి మంత్రం వలన ఐశ్వర్యం వస్తుంది, విద్య వస్తుంది, విజయం కూడా వస్తుంది. అందుకని అత్యంత విశిష్టమైనటువంటిది లక్ష్మీ గణపతి మంత్రం. కానీ ఈ రోజుల్లో అందరూ పుస్తకాల్లో ప్రింట్ చేస్తున్నారు కాబట్టి చాలామంది చేయటం నేను చూశాను. లక్ష్మీ గణపతి మంత్రాన్ని మాత్రం గురుముఖంగా మాత్రమే ఉపదేశం తీసుకోవాలి. కానీ ఒకసారి ఉపదేశం తీసుకుంటే నిష్ఠాగరిష్ఠులై ఉండాలి. అన్యమైనటువంటి వ్యసనాలు కానీ అలవాట్లు కానీ తినడం కానీ అలాంటివేమీ ఉండకూడదు. అంతేకాదు ఒకసారి ఉపాసన మొదలైంది, ఉపదేశం తీసుకున్నారంటే ఊపిరి ఉన్నంత వరకు ప్రతిరోజు కూడా జపం చేసుకోవాలి. ఆ నియమాన్ని మాత్రం ఎట్టి పరిస్థితిలో కూడా ఉల్లంఘన చేయకూడదు. చాలా నిష్ఠగా చేసుకుంటూ ఉండాలి. అమ్మ అలాగే గణపతి విగ్రహాన్ని ఇంటి ముందు ఎందుకు పెట్టుకుంటారంటారు? మనం నిన్న కూడా చెప్పుకున్నట్టున్నాం కదా, గణపతి విగ్రహాన్ని ఎందుకు ఇంటి ముందు పెట్టుకుంటారంటే వాస్తు దోషాలు ఉన్నా, దృష్టి దోషాలు ఉన్నా అవన్నీ కూడా పోయే అవకాశం ఉంటుంది గణపతి విగ్రహాన్ని పెట్టుకుంటే. అంతేకాదు దుష్ట శక్తులు లోపలికి రాకుండా ఉంటాయి. అలాగే గణపతికి అర్క గణపతి అనే పేరు ఎందుకు వచ్చిందంటారు? దీనికి కూడా చాలా పెద్ద కథనం ఉంది. ఏమిటి అంటే అర్క గణపతి అనేటువంటిది, అర్క గణపతి అంటే జిల్లేడు వేరుతో తయారు చేసినటువంటి విగ్రహాన్ని అర్క గణపతి అంటారు. అయితే ఇది రావడానికి కారణం ఏమిటంటే పూర్వము మనకి అమృతం కోసం అని చెప్పేసి క్షీర సముద్ర మథనం జరిగింది. దేవదానవులంతా కూడా అక్కడ క్షీర సముద్రాన్ని మథనం చేశారు. అలా చేస్తున్నప్పుడు అందులో చాలా పుట్టాయి కదా. అమృతానికంటే ముందు విషం గరళం వచ్చిందని అందరికీ తెలుసు. శివుడు దాన్ని మింగాడని కూడా తెలుసు. అయితే అది పైకి వస్తున్నప్పుడు ఒక చుక్కనో 2 చుక్కలో కొద్ది భాగము సముద్రం మీద ఆ నీళ్ళల్లో పడిందిట. నురగలుగా అది మొత్తం సముద్ర నీళ్ళలో కలిసిపోయింది గరళం విషం. దాంతో దేవతలంతా కూడా విష్ణుమూర్తిని శివుణ్ణి అడిగారట, ఈ గరళం సముద్రం పాలైంది, దీనివల్ల ఇందులో ఉండేటువంటి జలచరాలకి కానీ మనుష్యులకి కానీ కూడా హాని జరిగే అవకాశం ఉంటుంది, అందుకని దీన్ని మనం ఏం చెయ్యాలి అని. అప్పుడు అందరూ అన్నారట, మహాగణపతిని స్మరించండి. అమ్మ ఈ సంవత్సరం కృష్ణా తీరవాసి శుభకార్యాలు చేయొచ్చు అంటారా? సలక్షణంగా చేసుకోవచ్చు. ఒక్క సింహరాశిలో గురువు ఉన్నప్పుడు మాత్రమే శుభకార్యాలు చేయకూడదు అనేటువంటి నియమం ఉంది. కానీ పుష్కరాలకి దీనికి ఎలాంటి సంబంధం లేదు కాబట్టి కృష్ణా తీరవాసులు నిరభ్యంతరంగా తీరంలో కూడా శుభకార్యాలు ఈ సంవత్సరాంతం వరకు కూడా చేసుకోవచ్చు. అమ్మ అయితే ఈ రోజు అనంత చతుర్దశి, అయితే అనంతుడు ఎవరంటారు? అనంతుడు అంటే అంతము లేనటువంటి వాడు అనంతుడు. శేషశయనం మీద పడుకుని ఉంటాడు. నాభి నుంచి వచ్చినటువంటి కమలంలో బ్రహ్మదేవుడు ఉంటాడు. ఆయన యోగ నిద్రలో కింద శివుణ్ణి పూజ చేస్తూ ఉంటాడు. పాదాల దగ్గర మహాలక్ష్మీదేవి ఉంటుంది. ఆ విధంగా కనిపించేటువంటి వాడు అనంత పద్మనాభుడు. ఓకే, అయితే అనంత చతుర్దశి వ్రతం ఎవరు చేయాలంటారమ్మా? అనంత చతుర్దశి వ్రతాన్ని ఆనవాయితీగా కొంతమంది కొన్ని కుటుంబాల్లో పెద్దవాళ్ళు చేశారని వాళ్ళ సంతతి కూడా అందరూ చేస్తూ ఉంటారు. సాధారణంగా వైష్ణవ సంప్రదాయంలో చాలామంది చేస్తారు. వైష్ణవ సంప్రదాయం కాని వాళ్ళు కూడా చేస్తూ ఉంటారు. కానీ ఏదైనా కామన కోసం చెయ్యాలి అనుకునేటువంటి వాళ్ళు, సంతానం లేనటువంటి వాళ్ళు కూడా ఈ దూరాన్ని చేసిన వాళ్ళ దగ్గర తోరాన్ని అడిగి తెచ్చి వాళ్ళు మళ్ళీ చేస్తూ ఉంటారు. ఎందుకు చేస్తారంటారు అనంత అంటే విష్ణు భక్తితో చేయవచ్చు, వంశ అభివృద్ధి కోసం చేయవచ్చు, సకల అరిష్టాలు పోవడానికి చేయవచ్చు, ముఖ్యంగా సంతానం కావాలి అని చెప్పేసి చేస్తూ ఉంటారు. అంటే ఎన్ని సంవత్సరాలు చేయాలమ్మా?
14 సంవత్సరాలు చేస్తారు. తర్వాత ఉద్వాసన చేస్తారు. 14 సంవత్సరాలు 14 కంటిన్యూస్గా సంవత్సరాలు చేయాలి. కంటిన్యూస్గా అంటే ఎప్పుడైనా అవాంతరం వస్తే తర్వాత సంవత్సరం చేయవచ్చు. అయితే అమ్మ యమునా పూజ కూడా చేస్తారు అని చెప్పేసి అంటూ ఉంటారు కదా, ఈ వ్రతంలో భాగంగా ఇది ఏ విధంగా? అంటే ఎక్కడ మనకి యమునా పూజ చేయటం అనేటువంటిది ఏ వ్రతంలోనూ కనపడదు. కానీ ఈ వ్రత కథలో ఏమిటంటే దూర్వాస మహాముని భార్య అయినటువంటి సుశీలాదేవి ఆవిడ పెళ్లి చేసుకుని అత్తవారింటికి వచ్చేటువంటి దారిలో యమునా నదీ తీరంలో చాలామంది ఈ వ్రతం చూడడం చూసి ఆ యమునకి పూజ చేసి వాళ్ళు చేస్తారు కాబట్టి అది ఆనవాయితీగా అప్పటి నుంచి వచ్చింది. ఇంకొకటి ఏమిటంటే యమున అనేటువంటిది సూర్యభగవానుడి పుత్రికగా చెప్తూ ఉంటాము. సకల జనుల పాపాలని పోగొట్టడానికి వెలిసినటువంటి నదీ మాత ఆవిడ. అందుకని ఆవిడికి పూజ చేయటం వలన, ఆ నదిలో స్నానం చేయటం వలన సకల దోషాలు పాపాలు హరిస్తాయి అని చెప్తారు. ఈ యమునా నది మనకి అలహాబాదులో కనపడుతూ ఉంటుంది. త్రివేణి సంగమం, గంగా యమునా సంగమ స్థలేది. అలాగే ఈ వ్రతంలో తోరాలకు ఉన్న విశిష్టత ఏంటంటారు? తోరాలు కూడా ఏమిటంటే 14 వరుసలు 14 గ్రంథులతో చేస్తారు. గ్రంథులు అంటే ముడి. ఆ 14 గ్రంథులతో చేసినటువంటి దాన్ని ఆడవాళ్ళు అయితే మెళ్ళో వేసుకుంటారు, ఎర్రని దారంతో చేస్తారు. మగవాళ్ళైతే చేతికి కట్టుకుంటూ ఉంటారు. అయితే ఈ తోరము పాత తోరాన్ని విసర్జించిన తర్వాత కొత్త తోర కట్టుకుంటారు. అంటే సాధారణంగా ప్రతి సంవత్సరం కొత్త తోరాన్ని పెట్టుకోవడం, పాత దాన్ని విసర్జించడం చేస్తూ ఉంటారు. ఈ తోరాన్ని విప్పేసిన తర్వాత ఎక్కడ అంటే అక్కడ పడేయకూడదని, అది ఎవరికి దొరికినా వాళ్ళకి అనంత పద్మనాభుడి అనుగ్రహం దొరికినట్టుగా భావించి వాళ్ళ వ్రతాన్ని చేస్తూ ఉంటారు. ముఖ్యంగా కొత్తగా ఆనవాయితీ లేనటువంటి వాళ్ళు ఈ వ్రతాన్ని చేయాలంటే కూడా వ్రతం చేసినటువంటి వాళ్ళ దగ్గర పాత తోరాన్ని తెచ్చుకొని అది పెట్టుకొని వాళ్ళు పూజ చేస్తారనమాట. అది పెట్టి తర్వాత అది కట్టుకుని చేసి కొత్త తోరాన్ని కట్టుకొని మళ్ళీ పాత తోరాన్ని విసర్జిస్తూ ఉంటారు. ఓకే అమ్మ. అమ్మ మనకు ఒక ఉత్తరం వచ్చిందమ్మా, ఉత్తరం చదువుతాను నేను. అమ్మ, మా అబ్బాయికి 13 సంవత్సరాలు. మేము ఈ మధ్యన ఊళ్ళో లేము. ఇంటికి వచ్చిన తర్వాత మా ఆడపడుచు చెప్పిన మాటలు విని షాక్ అయ్యాం. మా అబ్బాయి ఆమెను వేధింపులకు గురి చేస్తున్నాడని, మా అబ్బాయి ప్రవర్తనలో 6 మాసాలుగా మాకు కూడా కొత్త మార్పు కనిపిస్తుంది. మా అబ్బాయి ఈ చెడు ప్రవర్తనకు దూరం కావాలంటే మేమేం చేయాలి అని అడుగుతున్నారు. ఇక్కడ గమనించండి ఒక విషయం. అబ్బాయి వయస్సు 13 సంవత్సరాలు, అంతే కదా మీరు చెప్పింది? అంతే అంతే అమ్మ. 13 సంవత్సరాల వయస్సు గల అబ్బాయికి దుర్మార్గపు మనస్సు అనేటువంటిది ఉండడం చాలా కష్టం. ఎందుకంటే అప్పుడప్పుడే టీన్స్లోకి అడుగుపెట్టినటువంటి అబ్బాయి దేని ప్రభావం వలన వస్తుంది అనేటువంటిది విజ్ఞులంతా కూడా, అంటే ఇప్పుడు వింటున్నటువంటి ఆ ఉత్తరం రాసిన వాళ్లే కాకుండా విజ్ఞులంతా కూడా ఆలోచించాలి. అంటే సమాజంలో నేడు ఏం జరుగుతోంది అనేటువంటిది. మనకి శాస్త్రము అనేటువంటిది ఎంత క్రమశిక్షణని నేర్పిస్తూ ఉంటుంది, కానీ ఆ క్రమశిక్షణని ఎవరు కూడా పాటించటం లేదు. అసలు పిల్లల ముందర పెద్దలు ఏ విధంగా ప్రవర్తించాలి అనేటువంటి విషయాన్ని ముఖ్యంగా ఒకటి తెలుసుకోవాలి. ఈ రోజుల్లో చాలామంది వచ్చి అడుగుతుంటారు, నేను తప్పుగా అంటున్నాను అని మాత్రం ఎవరు భావించద్దు, నేను ఎవరిని విమర్శించడం కోసం ఈ విషయాన్ని నేను చెప్పటం లేదు, కానీ ఇప్పుడు వచ్చిన ఉత్తరాన్ని చూసినప్పుడు అర్థమవుతుంది అనే దానికి చెప్తూ ఉన్నాను. ఎదిగిన పిల్లలు ఉన్నా కూడా రెండో పెళ్లి కోసం అని చెప్పేసి డివోర్స్ అయిన వాళ్ళు కానీ, లేదా ఏదైనా సంఘటన వల్ల పార్ట్నర్ చనిపోయినటువంటి వాళ్ళు కానీ ద్వితీయ వివాహం చేసుకోవడానికి ముందుకు వస్తూ ఉంటారు. ఇలా ఎదిగిన పిల్లలు ఉన్నప్పుడు వాళ్ళ ఆలోచన మీద వీళ్ళ ప్రవర్తన కూడా ప్రభావం కూడా ఉంటుంది. అది వాళ్ళు ఆలోచించటం లేదు. అలాంటి సంఘటన కావచ్చు, లేదా ఇంట్లో చుట్టుపక్కల ఉండేటువంటి వాళ్ళ ప్రవర్తన కావచ్చు, ఏకాంతంగా ఉన్నప్పుడు జాగ్రత్తగా ఉండడం అనేటువంటి విషయాన్ని కూడా ప్రతి దంపతులు కానీ ప్రతి జంట కానీ తప్పనిసరిగా తెలుసుకోవాలి. అలా తెలుసుకోకుండా ఉండటం వలన కూడా దాని ప్రభావం అది చూసినటువంటి ఈ టీనేజ్లో అడుగు పెడుతున్నటువంటి పిల్లల మీద ఎక్కువ ప్రభావితం అవుతుంది. అంటే అప్పుడప్పుడే వాళ్ళు కొత్త ఆలోచనలు వస్తూ ఉంటాయి, వాళ్ళలో హార్మోనల్ చేంజెస్ వస్తూ ఉంటాయి, అప్పుడప్పుడే వీటి మీద అవగాహన వస్తూ ఉంటుంది. అలాంటి సంఘటనలు కళ్ళ పడినప్పుడు కూడా వాళ్ళకి అది ఏదో తెలియకుండానే అలాంటి ప్రవర్తన వాళ్ళు చేసేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే 12-13 సంవత్సరాల పిల్లలు దుర్మార్గంతో ఇంకొకళ్ళ మీద తప్పు చేస్తారు అనడానికి అవకాశమే లేదు. ఎందుకంటే వాళ్ళ మీద వాళ్ళు ఏదో చూసి ప్రభావితం అయ్యి ఉండాలి. అంటే మన ఇళ్లలో చుట్టుపక్కల మనం ఉండేటువంటి వాళ్ళు కూడా మన చుట్టూ పిల్లలు ఉన్నారా, మనం ఏం చేస్తున్నాము, వాళ్ళు మనని గమనిస్తున్నారా అనేటువంటి విచక్షణ పెద్దలకి ఉండాలి.